హాయ్ వ్యూయర్స్, బాన్సాయ్ బిగినర్స్కి పెద్ద ప్రాబ్లం ఏమనుకుంటారంటే, సార్ అది 5 years ప్రాబ్లం మొక్క సార్. నాకు చాలామంది చెప్పారు, సార్ 7 years వెయిట్ చేయాలి, 5 years వెయిట్ చేయాలి, అది లావ్ అవ్వాలంటేనే 3-4 years పడుతుంది, అంత టైం నేను ఇవ్వగలను లేదు, ఇప్పుడు నేను ఇంత ఖాళీ ఉండొచ్చు కానీ రేపు బిజీ అయిపోవచ్చు, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, నేను పెంచగలనా లేదా, ఇంత అన్నాళ్ళ టైంలో నాకు అంత ఓపిక ఉంటుందా లేదా, అప్పుడు నేను చేయగలనా లేదా అని ఈ ఛాలెంజ్. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పబోతుంది ఏంటంటే, చిన్న చిన్న సాప్లింగ్స్ తోటి, చిన్న చిన్న కటింగ్స్ తోటి ఒక పెద్ద లావు బాన్సాయ్ని ఎలా చేయాలన్నది మనం నేర్చుకుంటాం. చిన్న కాన్సెప్ట్కి దానికి ఎంత సింపుల్గా అంటే, మీరు 5 years వెయిట్ చేయాల్సింది వితిన్ 6 months 7 monthsలో చేయొచ్చు. 6 monthsలో 5 years ఓల్డ్ ప్లాంట్ని ఎలా చేయాలన్నది ఈరోజు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, సాధారణంగా బిగినర్స్ ఏం చేస్తారంటే, చిన్న జువ్వి కటింగ్ కానీ, రావి కటింగ్ కానీ, లేకపోతే మర్రి కటింగ్ అని తెచ్చుకుంటారు. ఇలాంటి సింపుల్ స్పీషెస్ తోటి మనం 5-6 years ఓల్డ్, లేకపోతే 10 years ఓల్డ్, 15 years ఓల్డ్ మొక్కని జస్ట్ మ్యాటర్ ఆఫ్ 6-7 monthsలో చేయాలి ఎలాగా అన్నది వాళ్ళు నేర్చుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ మనం ఒక 3-4 సాప్లింగ్స్ కానీ, 6 కానీ, 10 కానీ, 11 కానీ, 15 కానీ, మీరు ఎన్ని కావాలంటే అన్ని సాప్లింగ్స్ దొరికితే ఆ చిన్న చిన్న కవర్స్లో ట్రై చేయండి. ఎగ్జాంపుల్ వాళ్ళు మీకు చూపిస్తాను బోర్డు మీద చూడండి. ఇప్పుడు మనం ఒక 3 సాప్లింగ్స్ తీసుకుందాం. 3 సాప్లింగ్స్ తీసుకుంటే మనకి ఓకే, మన కొమ్మలు ఎలా ఉంటాయి అన్నది మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఓకే ఇలా తీసుకోండి కొమ్మల్ని, ఇలా మన కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ 3 కానీ 6 కానీ 12 కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఇది వీడియో మొత్తం చూడండి, మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, ఇలాంటి సాప్లింగ్స్ మనం 3 తీసుకోండి. 3 తీసుకున్నాక మనం ఇందులో ఏం చేయాలంటే, 3 ముందు బయట తీసేద్దాం. 3 బయట తీసేయాలి. బయట తీసేసి రూట్స్ అన్నీ వాష్ చేయాలి. మనం ఏం చేయాలంటే, దీనికి ఒకదానికి ఇటు సైడ్ అన్నీ కట్ చేసుకోవాలి. ఒక సైడ్ దీనికి ఇటు సైడ్ కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి, ఇటు సైడ్ మాత్రం ఉంచుకోవాలి. ఓకే, ఇంకో దానికి ఇటు సైడ్ కొమ్మలన్నీ కట్ చేసేయండి. ఓకే, ఇటు సైడే పెంచుకోండి. ఇలా చేసుకోండి. ఇప్పుడు చూడండి, 2 ఇలా ఉన్నాయి. 3వ దానికి కావాలంటే సెంటర్లో మీరు అన్నీ ఉంచుకోండి. మీకు ఎలా కావాలంటే అలాగా, అది స్ట్రైట్గా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఓకే, ఇలా మనం ట్రై చేస్తాం. ఇలా 3 సాప్లింగ్స్ చేసుకున్నాక ఈ 3 సాప్లింగ్స్ని మనం ఏం చేస్తామంటే, పాట్స్ తీసేస్తాం. పాట్స్ తీసి జస్ట్ చెప్తాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాట్స్ తీసేయండి, రూట్స్ అన్నీ వాష్ చేయండి. రూట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇలా రూట్స్ ఉంటాయి. ఇప్పుడు రూట్స్లో కూడా మనం ఏం చేస్తామంటే, దీనికి ఇటు సైడ్ కొమ్మలు ఉంచాం కదా, దీనికి ఇటు సైడ్ రూట్స్ని కట్ చేసేయండి. దీనికి ఇటు సైడ్ రూట్స్ కట్ చేసేయండి. దీనికి ఏం చేస్తారంటే, ఇటు సైడ్ రూట్స్ని కట్ చేసేయండి. దీనికి ఇటు సైడ్ రూట్స్ని కట్ చేయండి. అలాగే దీనికి మీరు సెంటర్లో ఎలా ఉంచుకోవాలనుకున్నారో, ఫ్రంట్కి ఎలా ఉంచుకోవాలో, బ్యాక్ అయినా ఇలా ఉంచుకోండి. దీనికి ఇలా 3 ట్రై చేయండి. మీకు అర్థమైంది కదా, ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే, ఇది సింపుల్. ఇలా 3 చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, ఈ 3 ఒక దగ్గర తీసుకొస్తాం. ఒక దగ్గర తీసుకొచ్చి సింపుల్గా 3 అంటే 3 అనుకోకండి. మనం ఇప్పుడు ఇటు సైడ్ మనం ఏం చేసాం, అది రైట్ సైడ్ ఉంచాం. ఈ సెంటర్ది ఏం చేస్తామంటే, దీన్ని ఫస్ట్ సెంటర్ తీసుకొస్తాం. సెంటర్ తీసుకొచ్చాం. దీనికి రూట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, దీనికి రూట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇటు సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ ఇలా తీసుకొస్తాం. సో ఇప్పుడు ఇటు సైడ్ది 3వ డ్రా చేసాం కదా, మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. 3వ దానికి లెఫ్ట్ సైడే ఉన్నాయి కాబట్టి కొమ్మలు, దీనికి లెఫ్ట్ సైడే ఉంచుకుంటాం. దీనికి రైట్ సైడ్ ఉన్నాం, సెంటర్ దానికి మిడిల్గా ఉంచుకున్నాం. ఇప్పుడు మనకి చూడండి, జస్ట్ ఇప్పుడు దీన్ని వైరింగ్ చేసుకుంటే, ఇక్కడ మనం ఏదైనా వైర్తో కానీ, లేకపోతే మనకి ఎలక్ట్రిక్ ట్యాగ్స్ వస్తాయి, జిప్ ట్యాగ్స్ అంటారు, జిప్ ట్యాగ్స్ తోటి కానీ దీన్ని కట్టేసుకుంటే హ్యాపీగా ఈ రూట్స్ మనకి నీట్గా
ఇటు సైడ్ రూట్స్ ఎలా పెరుగుతాయి, ఇటు సైడ్ రూట్స్ ఎలా పెరుగుతాయి. మనకు కావాల్సిన రూట్స్ ఉంచుకొని ఈ మధ్యలో ఇది ఫ్యూజ్ అవుతుంది, ఇది ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇది కట్టాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు వైరింగ్ చేసుకుంటే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇలా వైరింగ్ చేసుకోండి, దీన్ని ఇలా వైరింగ్ చేసుకోండి, దీన్ని ఇలా చేసుకోండి. ఇప్పుడు మీకు క్లియర్గా ఉంది కదా. ఇది మీకు ఇప్పుడు పాట్ కూడా మీరు దానికి తగ్గట్టుగా చక్కటి పాట్ తీసుకుంటే ఇది మీకు తక్కువ టైంలో 3 ప్లాంట్స్ని తీసుకున్నాం. 3 1 year లోపు ప్లాంట్స్, 1 year ప్లాంట్స్ని ఇమ్మీడియట్గా ఫ్యూజ్ చేసాం. అది 6 monthsలో ఫ్యూజ్ అయిపోద్ది. చేసాం. సార్ నాకు ఇంకా లావు కావాలి అనుకుంటే మీకు నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మీకు అంతసేపు బోర్డు మీద చూపిస్తా కదా, వీడియోలో చూపిస్తాం. వీడియోలో ఏం చేయాలంటే మధ్యలో మనం ఇలా చిన్న కరువు ఉన్న చెక్క కానీ తీసుకోండి. ఓకే, ఇలా కరువు ఉన్న చెక్కని తీసుకోండి, లేకపోతే ఇలాగా ట్యాపర్లో ఉన్న చెక్కని తీసుకోండి, మీకు దొరుకుతాయి. చెక్క కానీ ఏదైనా తీసుకోండి. తీసుకుంటే ఈ చెక్కని మనం మధ్యలో పెట్టినప్పుడు మనకి ఇది ఇంకా వెడల్పోతుంది. ఇది ఎలాగ అన్నది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది నేను మీకు చేసి చూపిస్తాను రఫ్గా. మీకు ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి మీకు చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కర్ర మనకి ఇక్కడ వస్తుంది, ఈ కర్ర ఇక్కడ వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఇంకా వెడల్పోతుంది. అంటే ఇప్పుడు మనం చేసింది 3 years ప్లాంట్ చేస్తే ఇది 6 years ప్లాంట్ అయిపోతుంది. 6 years ప్లాంట్ అనిపించేది. దీన్ని ఏమవుతుందంటే మనం 1 yearలో 6 years ప్లాంట్ చేయొచ్చు. ఈ శాప్లింగ్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. నర్సరీలో కూడా దొరుకుతాయి, నర్సరీలో దొరికినవి తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ కటింగ్లో పెట్టుకుని తెచ్చుకోవచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా అంట్లు కట్టినవి తెచ్చుకోవచ్చు. ఒక 5-6 తెచ్చుకోండి, లేదా 10 తెచ్చుకోండి, లేకపోతే 20 తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఇంత లావు ట్రంక్ కావాలనుకుంటే ఒక 50 మొక్కలు తెచ్చుకొని 50 మొక్కలను కూడా మీరు చేసుకోవచ్చు. ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఇది ఎండింగ్ దాకా చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఫ్యూజన్ టెక్నిక్ అంటారు. మీరు జస్ట్ గో ఫర్ ఇట్. ఇది ఈజీగా చూస్తే మీరు చాలా తక్కువ టైంలో బిగినర్స్ అందరూ మంచిగా మాస్టర్ పీస్ చేయొచ్చు తక్కువ టైంలో. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మధ్యలో ఏదైనా మనం సపోర్ట్ పెట్టుకుంటాం. సపోర్ట్ పెట్టుకొని ఇందులో మనం బ్రాంచెస్ చెక్ చేసుకోండి. మనం ఇటు సైడ్ ఉన్న బ్రాంచెస్ ఈ రైట్ సైడ్ మనం తీసేద్దాం. ఇది తీసేస్తే ఇటు సైడ్ బ్రాంచెస్ తీసేద్దాం. మనకి అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇటు సైడ్ ఈ ఫస్ట్ బ్రాంచ్ కింద వస్తుంది. అప్పుడు ఇది ఫస్ట్ బ్రాంచ్ పెట్టుకున్నప్పుడు ఇటు సైడ్ రూట్లు తీసేయాలి. మీరు జాగ్రత్త చూడండి, అర్థం చేసుకోండి. ఇది ఇటు సైడ్ రూట్లు తీసేయాలి. మనం నెబరీని ఎలా చేస్తామంటే 6 కలిపి ఒక నెబరీయే చేస్తాం. దేనికి అది నెబరీ ఉండకూడదు. 6 కలిపి ఒక్క నెబరీయే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా పెడతాం. ఓకేనా? ఇంకోటి చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఉంది, దీన్ని ఇటు సైడ్ కట్ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్ చేయలేదు ఇటు సైడ్, ఇది ఇటు సైడ్ ఇలా పెడతాం. సో ఇప్పుడు దీనికి ఇటు సైడ్ రూట్లు తీసేస్తాం. ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇన్ని రూట్స్ అవసరం లేదు. మనం స్పీషీస్ బోధి చేస్తున్నాం. బోధి అన్నీ కలిపి ఒక మాస్టర్ పీస్. యాక్చువల్లీ ఇదే ట్యాపర్లో ఉంది, ఒక మాస్టర్ పీస్ అవుతుంది. కానీ మీ అందరికీ వాళ్ళు చూపించడం కోసం అని ఒక ఫ్యూజన్ స్టైల్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్ చూడండి, దీనికి ఇటు కట్ చేశాను, దీనికి ఇటు కట్ చేశాను, రెండు ఇలా కట్ చేసి ఈ మధ్యలో ఇది పెట్టి క్లియర్. ఇప్పుడు మనం ఫ్రంట్ లీడర్ని పెట్టాం, ఇది లీడర్ ఉంచుతున్నాను. మీరు ఇందులో జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఇది చూడండి, ఇది ఫ్రంట్ లీడర్ పెడుతున్నాను. ఓకే ఇది కూడా మనకి చూడండి, దీనికి ఫ్రంట్ అడ్డు వస్తుంది కాబట్టి ఫ్రంట్ అడ్డు వచ్చి తీసేస్తున్నాను. ఇటు సైడ్ రూట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ రూట్స్ తీస్తాను. ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 3 అయ్యాయి. ఓకే, నాలుగోది ఇది మనకి బ్యాక్ సైడ్ స్ట్రైట్గా పెడదాం. బ్యాక్ సైడ్ ఇది లీటర్గా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ స్ట్రైట్గా పెడతాను. ఒకసారి చూడండి. చూడండి, ఇది బ్యాక్ సైడ్ బ్రాంచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ బ్రాంచ్ మనకి డెప్త్ కావాలి కాబట్టి ఇది పెట్టుకుంటాం. ఇది లీటర్గా ఉంటుంది, ఇది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఓకే, ఇది మనం చూడండి ఇక్కడ లీటర్గా పెడుతున్నాను. ఒకసారి చూసుకోండి, ఒకసారి చూడండి. ఇది ఇక్కడ, దీన్ని ఇక్కడ పెడతాను సెంటర్లో. ఓకే, ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నెబరీ తయారు చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ జిప్లాక్స్ ఐడియా ఉన్నాయి కదా, మీకు జిప్లాక్ ఐడియా ఉంది. మీరు ఇక్కడ మీదన ఒకటి ఇక్కడ వేస్తున్నాను జిప్లాక్ మీకు జస్ట్. ఇది వైర్ రెడీ చేయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెబరీని క్లియర్గా మనం ఇక్కడే నెబరీని సెట్ చేసుకోవాలి. ఇప్పుడే దీనికి ఎంత మంచి రూట్ కావాలో, మీకు ఎక్కడ కావాలో ఒక్కొక్క రూట్. ఇది ఫ్రంట్ రూటు, ఇక్కడ ఈ రూటు మనకి వేస్ట్ ఉండమని తర్వాత నెక్స్ట్ రిపోర్టింగ్లో మనం తీసేస్తాం. ఈ సైడ్ రూట్స్, ఈ సైడ్ రూట్ ఇది ఇక్కడ వచ్చింది, ఈ సైడ్ రూటు. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనం ఒకవేళ ఈ ట్యాగ్ లేని వాళ్ళు జస్ట్ ఈ వైర్ కట్టుకోండి. వైర్ కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త చూసుకోండి మీరు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు రూట్స్ అన్నీ ఇలా పెట్టుకోండి నీట్గా. రూట్స్ ఇలా పెట్టుకొని మనం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇది మంచిగా అంబ్రెల్లా స్టైల్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇది అంబ్రెల్లా స్టైల్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఇది ఫస్ట్ బ్రాంచ్, ఇది సెకండ్ బ్రాంచ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది క్రిస్ క్రాస్ ఉంది, ఇది మనకి ఇక్కడ ఉన్న తీసేస్తాం. ఇది ఫస్ట్ బ్రాంచ్ అవుతుంది, ఇది బ్యాక్ బ్రాంచ్ అవుతుంది. అలా మనం ప్రతిదీ మనం ఇందులో అరేంజ్ చేసుకోవాలి. ఇది ఫ్యూచర్లో వైరింగ్ చేసి ఇది ఫస్ట్ బ్రాంచ్ అవుతుంది. ఇలా మనం క్లియర్గా ట్యాగ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఒక్కసారి గుర్తుంచుకోండి, మీరు అనుకోవచ్చు ఈ గ్యాప్స్ ఉన్నాయి ఏంటని. ఈ చెట్టు ఇది వితిన్ 1 month 2 monthsలో ఇంత లావు అవుతుంది. ఈ చెట్టు ఇంత లావు అవుతుంది, మీకు ప్రతిదీ ఇంత లావు అవుతుంది. మీకు అర్థమైంది కదా. అప్పుడు ఇది లావు అయినప్పుడు ఇది ఇక్కడ దాకా వస్తుంది, ఇది ఇక్కడ దాకా వస్తుంది, ఇవన్నీ మెర్జ్ అయిపోతాయి, మీకు అన్నీ అతుక్కుపోతాయి. అంటే అది ఆటోమేటిక్గా దాన్ని ఫ్యూజన్ అంటారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఎక్కడైతే ట్యాగ్లు వేసామో ఇక్కడంతా అతుక్కుపోతుంది. మీరు ఓకే చిన్నది చేసుకోవచ్చు. ఇందులో మీరు కావాలనుకుంటే 50-40 పెట్టచ్చు. 50 మొక్కలు పెట్టి ఇంత చేయొచ్చు, ఇంత లావు చేయొచ్చు.
ఈ చెక్క ఇంత మంచిది పెట్టుకొని పాత టేక్ చెట్లు కొట్టేస్తారు కదా, ఆ మాన్లు దొంగలు ఏమైనా ఉంటే పెట్టుకొని ఒక 50 మొక్కలు తెచ్చి పెట్టుకొని ఇంత మొక్క చేయొచ్చు. ఇంత మొక్క చేస్తే ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది. మీకు ఈరోజు ఫ్యూజన్ టెక్నిక్లో బోత్ చూపించాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, నేను ఒక చెక్కని కట్ చేయించాను. మా గార్డెనర్తో చెక్కని కట్ చేశాను. చక్కగా 6 ప్లాంట్స్ తీసుకున్నాను. మీకు 3 చెప్పాను, 6 ప్లాంట్స్ తీసుకున్నాను. చక్కగా చేశాను. ఇప్పుడు మీరు పైన చూపిస్తున్నాను కదా, 6 ప్లాంట్స్ ఫ్యూజన్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇది ఇంకొక 6 మంత్స్ మీరు వెయిట్ చేస్తే అవి కరెక్ట్గా ప్రూన్ చేసుకుంటే మీకు మంచి అంబ్రెల్లా స్టైల్లో బ్యూటిఫుల్ బోధి చెట్టు తయారవుతుంది. నేను బోధి చేశాను కాబట్టి దాని రూట్స్ కూడా ఆల్రెడీ బాగా తయారవుతున్నాయి. ఆ నెబరీ కూడా బ్యూటిఫుల్గా స్ట్రక్చర్డ్ రూట్స్ వస్తాయి, మీకు బ్యూటిఫుల్ తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం జస్ట్ వితిన్ 1 ఇయర్లో మనం 6 ఇయర్స్ ప్లాంట్ ఎలా తయారు చేయాలన్నది ఈరోజు నేర్చుకున్నాం. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఈ గ్రూప్లో జాయిన్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.